ఏంట్రా ఋతు, గాల్లో తేలిపోతున్నావు, నీకు నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంటి కథ? ఏం లేదన్నా, 11 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే నేను 6 మ్యాచ్లు గెలిచానన్నా. ఒరే, నెక్స్ట్ పక్కనే చూసావనుకో ఎల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, 5 ఓడిపోయావా నువ్వు? ఏందన్నా నువ్వు, బీ పాజిటివ్. గెలిచిన మ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఎక్కువ లేవురా, ఎక్కువ ఉంది, ఒకటి మాత్రమే ఉంది. అయినా అన్నా, నేను ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో ఒకే ఒక టాస్ గెలిచిన. టాసులు గెలవకుండా 6 మ్యాచ్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. అది కూడా కరెక్టేలే, ఎందుకంటే మనం టాస్ గెలవలేనప్పుడు ఏమవుతుందంటే అపోజిషన్ బ్యాటింగ్ ఇస్తే బ్యాటింగ్ తీసుకోవాలి, బౌలింగ్ ఇస్తే బౌలింగ్ తీసుకోవాలి. పిచ్చు గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఇబ్బంది పడతాము. చూడన్నా, నువ్వు కూడా ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నావు, మరి ఏమనుకుంటున్నావు? 11లో 6 మ్యాచ్లు, అది కూడా టాస్ గెలవకుండా. ఇక కప్పు కొట్టకున్నా పర్లేదన్నా. రే, ప్లే ఆఫ్స్కి పోవాలా. చెన్నై అంటే ప్లే ఆఫ్స్ అంటే చెన్నై. ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కప్పు కొట్టకున్నా ప్రాబ్లం లేదు, కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళకుంటే మాట వచ్చేస్తుంది. ఏదో ఫార్మాలిటీ కన్నా లేనా, ప్లే ఆఫ్స్కి ఎందుకు పోము మనము? ఎందుకు పోము చెప్పు, నువ్వు నీకు ఎందుకు డౌట్ ఉంది అంటే, నెక్స్ట్ మనకు ఇంకా 3 మ్యాచ్లే కదరా ఉన్నది, పాయింట్స్ ఏమో 12 ఉన్నాయి. అందుకే కొంచెం టెన్షన్ అవుతుంది. అబ్బా, నువ్వు భలే కామెడీ చేస్తావన్నా. నువ్వేంది టెన్షన్ పడ్డమేంది? ఇట్లాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఎన్ని చూసినావో. సరేరా, నువ్వేం చేస్తావో చెప్పు. నెక్స్ట్ మనకు 3 మ్యాచ్లే ఉన్నాయి. నెక్స్ట్ ఏమో గుజరాత్తో మ్యాచ్ ఉంది అన్న. ఒక్కొక్క మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఒక్కొక్కరిని పులులు వేటాడినట్టు వేటాడదాం. అయినా నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ అంటున్నావు, ఇంకెందుకన్నా, 2 పాయింట్లు వాళ్ళే ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా. హలో, ఏంది ఋతు, 2 పాయింట్లు అంటే నీకు అంత ఈజీ అయిపోయిందా? మేమున్న పొజిషన్లో మాకు 2 పాయింట్లు ఇప్పుడు ఆక్సిజన్ లాంటిది. ఇదిగో గిల్లు, ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడ్ నాకు సంబంధం లేదు. నెక్స్ట్ మ్యాచ్ అయితే మేము గెలుస్తున్నాము, మావి 14 పాయింట్లు అవుతాయి. మీరు ఎలాగో 9వ ప్లేస్లో ఉన్నారు. గెలిస్తే ఏంటి, గెలిచకుంటే ఏంటి, అక్కడే ఉండండి. సరే గాని కొద్దిసేపు. ఒరే గిల్లు, ఏమైందిరా మీకు? లాస్ట్ 2 సీజన్లు దుమ్ము దులిపేశారు. ఈ సీజన్లో చూస్తే కనీసం ప్లే ఆఫ్స్ రేస్లో కాదు కదా, టాప్ లాస్ట్ రేస్ కోసం పోటీ పడుతున్నారు. ఏం చెప్పాలి ధోని అన్న, ఆ హార్దిక్ పాండ్యా ఏదో చేశాడన్నా. అవును, చేశాడు కదా, మీ టీం వదిలేసి పక్కకి వెళ్ళాడు కదా, ఆ విషయం అందరికీ తెలుసు. అది కాదన్నా, ఆ హార్దిక్ పాండ్యా వాడు లేని టీం గెలవకూడదు అని చెప్పి ఏవో శుద్ర పూజలు చేయించాడన్నా. మాకైతే గట్టిగా డౌట్ వస్తుంది. అవునా, అలా చేశాడా? అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మళ్ళీ రషీద్ ఖాన్ బౌలింగ్లో కొట్టుడు కొడుతున్నారు ప్రతి ఒక్కరు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అట్లా కొడతారా? అందుకే రషీద్ ఖాన్ పేరు మీద, నా పేరు మీద, డేవిడ్ మిల్లర్ పేరు మీద శుద్ర పూజలు చేపించి వెళ్ళాడని డౌట్ వస్తుంది మాకు. ఊరికే ఉండరా, అట్లేం లేదు, కానీ మీరు ఫామ్లో లేరు, అందుకే ఆడడం లేదు. సరేలే అన్న, ఎన్ని పూజలు చేపించినా మాకేం కాదు. ఎలాగో నెక్స్ట్ మీతో మ్యాచ్ ఉంది కదా, అందరం ఫామ్లోకి వచ్చి గెలిచేస్తాం మ్యాచ్. లేదులేరా గిల్లు, మాకు 12 పాయింట్లు ఉన్నాయి. ఇంకొక 4 పాయింట్లు వస్తే 16 పాయింట్లతో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాము. కాబట్టి లైట్ తీసుకో, నెక్స్ట్ మ్యాచ్ కూడా మాదే. అన్నా, నెక్స్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. మీరు మా పైన గెలుస్తారా? అదే గ్రౌండ్లో ఫైనల్ ఆడి మీ పైన కప్పే కొట్టామంట. మ్యాచ్ గెలవడం పెద్ద మ్యాటరా? మాకు ఇది రివెంజ్ మ్యాచ్ అన్నా. మీరు మమ్మల్ని ఓడించారు, తుక్కుగా ఓడించారు. ఎలా మర్చిపోతాము? మీ పైన గెలిచే తిడతాము. సరేరా, నేను మ్యాచ్కి ముందు పెద్ద డైలాగులు చెప్పను రా. ఆల్ ది బెస్ట్, గెలిచండి. ఓకే, గెలవకుంటే మాకు 2 పాయింట్లు వస్తాయి, అప్పుడు మీరు మాకు కంగ్రాట్స్ చెప్పండి, అంతే కదా. ఇదిగో పతిరానా, నువ్వు నెక్స్ట్ మ్యాచ్ ఆడాలబ్బా. మనకు మ్యాచ్ అహ్మదాబాద్లో. నువ్వు వచ్చి యార్కర్లు వేస్తే శుభ్మన్ గిల్లు, డేవిడ్ మిల్లరు, సాయి సుదర్శన్, ఈ 3 అవుట్ అయిపోవాలి, అంతే. మ్యాచ్ మనం ఆడుకుంటూ పాడుకుంటూ గెలిచేద్దాం. ఋతు, నెక్స్ట్ మ్యాచ్ నేను కంపల్సరీగా ఆడతా. అవును, ఇప్పుడు నేను టీంలోకి వస్తే ఎవరిని బయటకు పంపిస్తారు? మిచెల్ శాంట్నర్నా లేకుంటే గ్లీసన్నా? ఫస్ట్ నువ్వైతే ఫిట్ అవ్వు, తర్వాత చూద్దాం ఎవరిని బయటకు పంపించాలో. లాస్ట్ మ్యాచ్ ఏదో ఆ తుషార్ దేశపాండే స్టార్టింగ్లో వికెట్లు తీసి ప్రెజర్ పెట్టాడు కాబట్టి గెలిచాము. లేదంటే మనం కొట్టిన స్కోర్కి బొంగు కూడా గెలవు మనము. నువ్వేం భయపడద్దు ఋతు, నెక్స్ట్ మ్యాచ్ నేను మంచిగా ఆడతా. ఎందుకంటే జీటీలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కదా, స్పిన్నర్స్ వేస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు లాస్ట్ 2 మ్యాచ్లు కూడా డక్అవుట్ అయింది స్పిన్నర్ బౌలింగ్లోనే. టీమిండియా సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ ఆడడం లేదు. ఇలా ఆడితే నువ్వు ఇక ఇండియా టీంలోకి పోయినట్టే. ఏందప్ప అట్లంటావు? కాక సెలెక్ట్ అయ్యా, డైరెక్ట్గా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యా. నెక్స్ట్ మ్యాచ్ చూడు ఎలా ఆడతానో. ఆడితే ఆడరా బాబు, డక్అవుట్ మాత్రం కాకవు. మరి హ్యాట్రిక్ డక్అవుట్స్ అని చెప్పి ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకుంటావు నువ్వే. ఏంటి గిల్లు, నెక్స్ట్ మ్యాచ్ నేను రెస్ట్ తీసుకుంటా, ఓకేనా? ఏందన్నా నువ్వెందుకు రెస్ట్ ఏంది? రషీద్ ఖాన్ అంటే గుజరాత్ టైటన్స్ అంటే రషీద్ ఖాన్.
నువ్వు ఉండాలి టీంలో. అట్లా కాదబ్బా, నా బౌలింగ్ సరిగ్గా పడట్లేదు, కొంచెం రెస్ట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి వస్తా, అప్పుడు మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంత లేదన్నా, నువ్వు లేకుండా నేను గ్రౌండ్లోకి అడుగు కూడా పెట్టను. నువ్వు ప్లేయింగ్ 11లో ఉండాల్సిందే. అబ్బా, ఎంత బాగా మాట్లాడావు గిల్లు. నీ మాటలతో నాకు మోటివేషన్ వచ్చింది. చూపిస్తా చెన్నై వాళ్ళకి రషీద్ ఖాన్ స్పిన్ పవర్ చూపిస్తా.